హాయ్ అండి, నేను మీకు లాస్ట్ వీడియోలో మనం ఐరన్ బాక్స్ యూస్ చేసిన తర్వాత వాటర్ని ఇలా ఉంచకుండా రిమూవ్ చేసేయాలి అని చెప్పాను కదా. అయితే నాకైతే చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. ఈ ఐరన్ బాక్స్లో ఉన్న వాటర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని చాలా మంది అయితే అడిగారు. ఒక వీడియో అయితే చేసి చూపించమన్నారు. ఇప్పుడు మీ అందరి కోసం నేనైతే ఐరన్ బాక్స్లో వాటర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకైతే వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మన వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఐరన్ బాక్స్ని ఆఫ్ చేసేసి ప్లగ్ని అయితే ఇలాగా రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ హీట్ అనేది కూల్ అయ్యే వరకు మనమైతే ఇలాగ ఐరన్ బాక్స్ ని ఒక పక్కకి లీవ్ చేసేసి ఉంచాలి. ఇలా ఒక 5 to 10 minutes లీవ్ చేసేస్తే మనకి ఐరన్ బాక్స్ హీట్ అనేది పోయి కూలింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత లోపల ఉన్న వాటర్ ని మనం క్యాప్ ని ఇలాగా ఓపెన్ చేసి గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా స్లోగా ఐరన్ బాక్స్ ని డౌన్ చేస్తా లోపల ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలా మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపించినట్టుగా ఇలా మనం వాటర్ని అయితే గ్లాస్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా లోపల ఏమైనా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇలా కూడా ఉండకుండా ఉండాలి అంటే మనము వాటర్ రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మన ఐరన్ బాక్స్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ బాక్స్ ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత 3 to 5 minutes లోపు ఐరన్ బాక్స్ అనేది హీట్ అయిపోతుంది. హీట్ అయిన తర్వాత మనం అయితే ఇలాగా కాల్ క్లీన్ ఆప్షన్లో అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవడం వలన ఏంటంటే లోపల ఇంకా ఏమన్నా వాటర్ చిన్న చిన్న డ్రాప్స్ అనేవి ఉండిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇలాగ కాల్ క్లీన్ ఆప్షన్లో పెట్టుకొని మనమైతే క్లీన్ చేసుకుంటే లోపల చిన్న డ్రాప్ వాటర్ కూడా ఉండే అవకాశం అయితే ఉండదు. లోపల ఉన్న వాటర్ మొత్తం ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఐరన్ బాక్స్ మొత్తం స్టీమ్ చేసేసుకుంటుంది. అప్పుడు లోపల ఎటువంటి వాటర్ చిన్న డ్రాప్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉండదు. ఇలా క్లీన్ చేసుకోవడం వలన లోపల డ్రాప్స్ అనేవి స్ట్రక్ అయిపోయి మీకు ఐరన్ బాక్స్ అనేది ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్ యూస్ చేసి మీరు కూడా మీ ఐరన్ బాక్స్ లోపల వాటర్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మెథడ్ యూస్ చేసి కాల్ క్లీన్ కూడా మీరు చేసుకుంటే మీ ఐరన్ బాక్స్ అనేది లాంగ్ స్టే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు అండ్ అలాగే ఎలాంటి వాటర్ లీకేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇప్పుడు నేను చూపించిన ఈ టిప్ యూస్ చేసి మీరైతే ఐరన్ బాక్స్ని ఇలా క్లీన్ చేసుకోవాలి.